లేపేసిన రికార్డు మాకే ఉంది కదా. హాయ్ అండి, నేను మీ నెల్లూరు సుబ్బు అన్నని. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఇలాంటి పిల్ల బ్యాచ్ను ఉపయోగించి గోబల్స్ ప్రచారం, ఇది ఆర్పీ గాడు వీళ్ల టీము సీమరాజు వీళ్ళని ఉపయోగించి గోబల్స్ ప్రచారం చేశారు. అదే కోడి కత్తి, అదే గొడ్డలి, అదే బాబాయ్ కేసు, అదే లిక్కర్ కేసులు, అది ఇది అని అంటూ ఇదే వ్యవహారం తీసుకొని వచ్చారు. ఈ రోజు అధికారంలో ఉండి కూడా సంవత్సరం గడిచిపోయి పథకాలన్నీ అమలు చేయలేక, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక, ప్రతిపక్షాన్ని నిలువరిస్తూ ఎక్కడా మాట్లాడనీయకుండా చేస్తూ ఇదే గోబల్స్ ప్రచారం. ఈ పిల్లల్ని ఇట్లాంటి వాళ్ళని పెట్టి గోబల్స్ ప్రచారం. దయచేసి కోర్టుని నేను ప్రశ్నిస్తున్నాను, లాయర్లని, కోర్టుని, అదేవిధంగా కొంతమంది అడ్వకేట్లని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకని మీరు దాదాపు 7-8 సంవత్సరాల నుంచి బాబాయ్ గొడ్డల కేసుని పక్కన పెట్టున్నారండి. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నట్టున్నాయి. అంటే బాబాయ్ గొడ్డల కేసులో గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కాం కదా మేమనంటే, గిన్నీస్ బుక్ లో బాబాయ్ గొడ్డల కేసు అనేది ఎక్కున్నదా? ఈ అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నట్టున్నాయి. అలంకృత ఈ అమ్మాయి పేరు. ఈ అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నట్టున్నాయి. అసలు కోడికత్తి కేసు గురించి గాని, బాబాయ్ గొడ్డల కేసు గురించి గాని ఈ అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నట్టున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఇంట్రాగేషన్ చేస్తే ఆ బాబాయ్ గొడ్డల కేసు అనేది బయటపడుతుంది. అదేవిధంగా 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ అని చెప్పి ఈ పాప చెప్తున్నది. కాబట్టి ఆ లిక్కర్ స్కామ్ గురించి కూడా ఈ పాపని, ఈ టీంని ఇంట్రాగేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు నుంచి వీళ్ల టీం ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు నేను కౌంటర్ ఇస్తూ సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయమైనటువంటి కోర్టుని, హైకోర్టుని, అదేవిధంగా కొంతమంది అడ్వకేట్లని, పోలీస్ డిపార్ట్మెంట్ ని నేను ప్రశ్నిస్తున్నాను. సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడొచ్చా? అబద్దాన్ని 1000 సార్లు చెప్తే నిజం చేయొచ్చా? ఈ రోజు బాబాయ్ గొడ్డల కేసు గురించి ఈ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది, ఈ అమ్మాయికి స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి వాడి దగ్గర ఉండే ఆధారాలు ఏంది ఖచ్చితంగా బయట పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు కాకపోయినా గాని రేపు పార్టీ మారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, ప్రస్తుత ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ టీం చేత ఎవరైతే ఈ ప్రశ్నలు అడిగిచ్చారు, వీళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నది అనేది కూడా వీళ్ళని ఖచ్చితంగా ఇంట్రాగేషన్ చేయవలసిందిగా ఆ రోజు కూడా ముందు నేను ప్రశ్నిస్తాను. ఖచ్చితంగా మీరు చేసే ఏ గోబల్స్ ప్రచారాన్ని మేము మర్చిపోకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ దృష్టికి తీసుకెళ్తాను. నేనైతే ఖచ్చితంగా ఈ రోజు సోషల్ మీడియా వింగ్ లో యాక్టివ్ గా ఉన్నటువంటి మేము మీకు సమాధానం చెప్పి మీ దగ్గర నుంచి సమాధానాలు తీసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది.